అమ్మ సార్నా సార్ని ఎందంటే వెళ్ళిపోయినవే. ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు? కొండ కోనల్ల పారేటి రక్తము, మా పల్లెల నిండా దుఃఖము. కొండ కోనల్ల పారేటి రక్తము, మా పల్లెల నిండా దుఃఖము. కొండ కోనల్ల పారేటి రక్తము, మా పల్లెల నిండా దుఃఖము. మా పల్లెల నిండా దుఃఖము. కొండ కోనల్ల పారేటి రక్తము, సముద్ర పల్లెల నిండా దుఃఖము. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, నొప్పుల బాధ నాకు తెలుసు, ఇప్పుడు మీ నొప్పులు నీకు ఎట్లా తెలుసు? చీకట ఏందంటే కొడుక, అయ్యో ఇల్లు చేరేది నీ నడక. ఆడివంత చీకటే నాట, ఆడివంత చీకటే నాట, సాగు ఎదురుగా నడిసొస్తదాట. ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక, ఈ అయినొల్లను వాసి పోరు మాట. నువ్వు తండ్రి వైలను కంటే నా కొడుక నీ ఏలు పట్టుకొని నేనొద్దు అన్నలేంట. ఒకవేళ అడవిలోకి పోతున్నావు కాబట్టి నీకు పెళ్లి కాలే, పెటాకులు కాలే, నువ్వు పోతున్నావు, పోరాడతావు, తిరిగి వస్తావో, ఒరిగిపోతావు. కానీ నువ్వు ఒకవేళ తండ్రి అయితే నీ కడుపులో నన్ను కంటే నేను కూడా ఒక ఎర్ర జెండా పట్టుకొని అడవిలో కొద్దు కదా నా బిడ్డ అని చెప్పి ఆ తల్లి అంటది, అరే మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తము, మా పల్లె నిండా దుఃఖం. కొండ కోనల్ల పారేటి రక్తము, మా పల్లె నిండా దుఃఖం. ఎరవేసి ఎంటబడి వేటాడే సర్కారు, ఎవని సంపద కొరకు ఈ కాల్చివేతలు. రాజహింసల నడవ రాలిపోయినా ఆ మరణాల చరణాలు ఎన్నో విన్నా. సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు, అక్కడ కూడా తల్లి కాంప్రమైజ్ కాలండి. ఏం తల్లి సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు, అడవిసిగ నిండా మోదుగు పువ్వులే అందలు. ఏడున్న సాగు దప్పదుర కొడుక, ఫైనల్ గా ఉంటుంది, ఏడున్న సాగు దప్పదుర కొడుక, పిరికి పందెల బతుకు నువ్వు బతకకయ్యా. నువ్వు చచ్చిపోరా, కానీ పిరికి పందె లెక్క మాత్రం బతకరా నాయన, నువ్వు సస్త యోధుల లెక్క చచ్చిపో అని చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారు సమాజంలో. ఎవడెక్కడ పోతే మాకేంటి అనేటువంటి సమాజంలో బతున్నాం మనం. ఎవడో వస్తాడని ఆశించి చేసేది ఎప్పటికీ కూడా తిరుగుబాటు అనబడదు, ఎవడో వస్తాడని నడిపేది ఎప్పటికీ విప్లవం అనబడదు, ఏదో ఆశించి చేసేది ఎప్పటికీ త్యాగం కాదు. నేను ఇదే మాట నా భార్య పిల్లలకు కూడా ఏం చెప్తున్నట్టే, ఈ శ్రీకాకుళం గడ్డ నుంచి నేను చనిపోయే నాటికి నన్ను బొంద పెట్టడానికి కూడా మీకు ఎసులుబాటు లేకపోతే కుక్కలు తిరిగే నడివీధులు వేసేయండి, నేను చనిపోతూ కుక్కలకు ఆహారం అయితే ఇబ్బంది లేదు నాకు. కానీ ఎవరి సంఖ్యలు అయితే నాతో కాదే, పలానా కాడకి విధ్వంసం జరిగింది కదా, ఆయన బతుకుంటే పాట రాసేటోడేమో అని ఆలోచన వస్తే చాలు, నాకు సావు లేదని క్లియర్గా నమ్ముతా.